ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? ఈ ఉదయకాలం వాక్య ధ్యానము అనే ఈ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని మనస్సు వాక్యము ఏ విధంగా బయలుపరచుచున్నదో తెలుసుకుంటూ విశ్వాసమందు బలపరచబడడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవుని స్తుతిస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన కాలం అంతయు మీ పరిశుద్ధమైన కృపకు మమ్మల్ని యోగ్యులను చేసి క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి సంరక్షించి పోషించి మా బ్రతుకు దినములు ఒక దినాన్ని పొడిగించి ఈ ఉదయకాలం వాక్య ధ్యానము కార్యక్రమము ద్వారా మీ పరిశుద్ధ పాదాల చెంత మీ మనసులో ఉన్న ప్రత్యక్షతను మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మాకిస్తున్న అమూల్యమైన సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని మేము ధ్యానించునై ఉండగా మీ సన్నిధిని మాతో ఉంచి మాకు అవసరమైన ప్రత్యక్షతనిచ్చి మీ మహిమయై మేము జీవించుటకు కావలసిన సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ప్రియమైన దేవుని వారులారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క సోదరుడైన యాకోబు ఈ పత్రికను రాశాడు. ఈ పత్రికను రాస్తూ యేసును వెంబడించి ఆయనతో కలిసి ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో అనుభవాలు పొందుకున్న శిష్యులు సైతం రాయలేని కొన్ని అద్భుతమైన సంఘటనలు, విషయాలు ఆధ్యాత్మికంగా మనము ఎదగటానికి యాకోబు తన పత్రికలో లిఖించడం చాలా సంతోషకరమైన విషయం అండి. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసు ప్రభు సోదరుడైన యాకోబు ఈ పత్రికను రాస్తూ చదివినటువంటి లేఖన భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండక దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్య ప్రకారము మీ నడవడికను మలుచుకొనుట అనేది చేయండి అని యాకోబు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు గమనించాలి, దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించు వారి యొక్క జీవన విధానంలో వారు కలిగి ఉండే శ్రేష్టమైన లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. అయితే మనకున్న సమయాన్ని బట్టి ఉదయకాలం ఒక విషయాన్ని జ్ఞాపకం చేయదలుచుకుంటున్నాను. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో వారు ఎలా ఉంటారు అని పరిశుద్ధ లేఖనాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ రోమా పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యములో ఒక చక్కని మాట రాస్తాడు. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో వారు నీతిని నెరవేరుస్తారు. హల్లెలూయా. నీతిని నెరవేర్చేవారి, నీతిని జరిగించే వారిగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పిల్లరా, అబ్రహామును గూర్చి దేవుని వాక్యం చెప్పింది కదా, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడేను అనే మాట పరిశుద్ధ లేఖనం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, విని దాని ప్రకారం ప్రవర్తించడానికి విధేయత చూపిస్తారో వారే నీతిమంతులని పరిశుద్ధ లేఖనం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తే వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్య ప్రకారం ప్రవర్తించే విషయంలో దేవుని బాధ పెట్టేవారిగా, గాయపరిచేవారిగా చాలా మంది వారి విశ్వాస జీవితంలో బలహీనులుగానే జీవిస్తున్నారు. అట్టి వారిని గురించి పరిశుద్ధ లేఖనం ఒక మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే అక్కడ అంటాడు కదా, వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొని దేవుని నీతికి లోబడలేదు. చాలా విచారకరమైన మాట. వారి యొక్క స్వనీతిని స్థాపించుకోవడానికి, వారి యొక్క స్వనీతిని తెలియపరుచుకోవడానికి, తామే నీతిమంతులం, తామే గొప్పవారం, తామే మంచివారం అని ఇతరులకు తెలియపరుచుకో ఇష్టపడి దేవుని నీతికి లోబడట్లేదు అని పరిశుద్ధ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇలాగే పిల్లరా, తమ స్వనీతిని ఆధారం చేసుకొని దేవుని నీతిని పాడు చేసుకున్నవారు, అనగా దేవుని అనుసరించక అవమానాల పాలైనటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో లేకపోలేదు. మొదట ప్రారంభం బాగానే ఉన్నారు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారు, దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు, దేవుని పిలుపు మేరకు, ఏర్పాటు మేరకు, సంకల్పం మేరకు ఉండి పిలువబడి అవమానాల పాలైనటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో లేకపోలేదు. అయితే పిల్లరా, వారిని గురించి మనం తెలుసుకుంటా గల ఉద్దేశం ఏంటి అంటే, వారు చేశారు కనుక మనం కూడా అలా చేద్దాము అని కాదండి. చాలామంది అక్రమంగా, అన్యాయంగా జీవిస్తున్నప్పుడు, విశ్వాసంలో ఉండాల్సిన వ్యక్తులు అవిశ్వాసాలుగా బ్రతుకుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే లోకపరమైన సమాధానమే. రక్షింపబడిన వాళ్ళే తప్పు చేస్తుంటే లేనిది, బాగా ఎదిగిన వారే చేస్తుంటే లేనిది మేం చేస్తే వచ్చిందా అని నెపాలు వేసేవారు, లేక తప్పించుకునే విధంగా సాకులు చెప్పేవారు మా యొక్క సేవా జీవితంలో ఎంతోమందిని మేము చూసాం. అయితే ప్రియులారా, వారిని చూసి బలహీనుడయ్యే కంటే కూడా బలపరచబడడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యం, శ్రేష్టము అనే విషయాన్ని తెలుసుకోవడానికి, గ్రహించడానికి ఎవరైతే స్వనీతిని ఆధారం చేసుకొని దేవునికి లోబడకపోవట వలన నష్టపోయారో వారిని పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్నారు. చూడండి, మొదటిగా మనం చూస్తున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యము నుండి 24వ వాక్యం వరకు గనక మనం చదవగలిగితే ఇక్కడ ఏలీ కుమారులు మనకు కనబడతారు. ఏలీ కుమారులు ఏలీ మందిరంలో యాజకుడిగా పనిచేస్తున్నాడు. దేవుని నియమ నిబంధనలను ప్రజలకు తెలియజేస్తూ సన్మార్గంలో ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం జరిగించే విధంగా ప్రత్యక్షత ఇస్తూ దేవుడు వాడుకున్నాడు ఏలీని. కానీ ఏలీ కుమారులు ఏం చేశారో తెలుసా అండి? ఇప్పుడు మనం చదివినట్టు భాగం మనం చూడగలిగితే, మందిరములో పరిచయం చేయుటకు వచ్చేటువంటి స్త్రీలతో పాపము చేశారు. ఎవరైతే దేవుని మందిరం ఇది, ఇక్కడ దేవుని పరిచర్య జరుగుతుంది, ఇక్కడ దేవుని సహవాసంలో బలపరచబడతాము, దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతలో విశ్వాసమందు ఐశ్వర్యవంతులం అవుతాము, దేవుని కృపకు పాత్రలుగా ఎంచబడతాము అని విశ్వసించి మందిరానికి వచ్చి ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నారో వారితో ఏలీ కుమారులు వ్యభిచారం చేశారు, తప్పిదములు చేశారు. వారి యవ్వన బలాన్ని ఉపయోగించుకొని పాపము చేయడానికి కారకులయ్యారండి. అది దేవుని దృష్టికి ఘోరమైన పాపముగా ఎంచబడింది. కనుకనే వారి మీదకి దేవుడి తీర్పు వచ్చింది. ఎలాగూ అంటున్నారా? యుద్ధానికి వెళ్ళారు, ఫిలిష్తీయులతో యుద్ధం చేద్దామని వెళ్ళారు. ఆ యుద్ధంలో ఏలీ కుమారులు చంపబడ్డారు, దారుణంగా చంపబడ్డారు, అతి హీనంగా చంపబడ్డారు. ప్రియులారా,
నీతిమంతులుగా ఉండాల్సిన వారు, దేవుని నీతిని నెరవేర్చాల్సిన వారు, దేవుని నీతిలో ప్రజలను పాలిభాగస్తులు చేయాల్సిన వారు, తన తండ్రి పనిలో సహకారులుగా ఉండాల్సిన వారు చేసిన పాపమును బట్టి సంహరింపబడ్డారు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని నీతికి లోబడక నీ స్వనీతిని, నీ హృదయంలో పుట్టే ఆలోచనని నువ్వు నెరవేర్చదలుచుకుంటే జాగ్రత్త. దేవుని తీర్పు నీ మీదకు వస్తుంది. దేవుని తీర్పు నీ మీదకు వచ్చినప్పుడు దాని నుండి తప్పించుట ఎవరి వలన కాదు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనిషికి మనిషి శత్రువు అయితే ఎవరైనా వచ్చి సమాధాన పరుస్తారు, ఎవరైనా వచ్చి వారి మధ్యవర్తిత్వం వహించి వారిని తిరిగి కలుపుతారు. కానీ మానవుడే దేవునికి అవిధేయుడైతే, మానవుడే దేవుని కోపాన్ని రేపితే ఎవరండి మనల్ని బాగు చేయగలరు? ఎవరండి మనల్ని సమాధానపరచగలరు? యేసు చేసిన కార్యం నీ ప్రవర్తన మూలంగా, నీ క్రియల మూలంగా నిష్ప్రయోజనమైతే దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పుకు పాత్రుడిగా ఎంచబడతామనే విషయాన్ని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్న నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని నీతి నెరవేర్చే విషయంలో నీ యొక్క నడవడికను నువ్వు ఎలా మలుచుకుంటున్నావు? రెండవదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం మనం చూస్తే అక్కడ ఒక మాట చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం, సంసోను ప్రాణము విసికి చావగోరేను అనే మాట రాయబడిందండి. సంసోను ప్రాణము విసికి చావగోరెను. చూడండి, చాలా కాలం తరువాత సంసోను తన తల్లిదండ్రులకు జన్మించాడు. అయితే దేవుడు చెప్పాడు వారికి, అయ్యా, నీకు పుట్టబోయే కుమారుడు ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా ఉంటాడు, శత్రువుల చేతి నుండి విడిపిస్తాడు, శత్రువుల బారి నుండి ప్రజలకు సమాధానం కలుగు చేస్తాడు అని తెలియపరిచినప్పుడు సంతోషించారు తల్లిదండ్రులు. చెప్పాడు, అతడు మద్యపానము చేయకూడదు, చచ్చిన శవం దగ్గరికి వెళ్ళకూడదు, తన జుట్టు కత్తిరించుకోకూడదు, ఈ 3 నిబంధనలు చెప్తాడు. ఓకే, అయితే సంసోనులో ఉన్నటువంటి చెడ్డ తలంపు, చెడ్డ క్రియలు ఏంటయ్యా అంటే వ్యామోహపు చూపు కలిగిన వాడు, తన శరీర కోరికల్ని అదుపు చేసుకోలేని వాడు. ఇక మనం చదివిన భాగంలో దెలీలా అనేటువంటి స్త్రీతో వ్యభిచార సంబంధం పెట్టుకొని ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్ళేవాడు, ఆమెతో కలిసి సహజీవనం చేసేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫిలిష్తీయులు ఏం చేశారంటే దెలీలా దగ్గరకు వచ్చి, అమ్మా, నీ దగ్గరకు వస్తున్న సంసోనులో ఉన్న బలానికి గల కారణం ఏంటి తెలుసుకోవాలి, ఆ విషయాన్ని నువ్వు మాకు చెప్పాలి, చెప్తే నీకు కొంత డబ్బు ఇస్తాము, నిన్ను ఘనంగా గౌరవంగా చూస్తామని చెప్పగానే ఆవిడ రోజు సంసోన్ని విసిగించడం ప్రారంభించింది. నీకు ఇంత బలం ఎక్కడిది? ప్రియులారా, సాతాను కూడా బలవంతులైనటువంటి విశ్వాసుల్ని బలహీనపరచడానికి, దైవ ప్రత్యక్షతలో దేవుని ఆనందిస్తున్న వారిని ఏదో రకంగా బలహీనపరచాలి అని చెప్పి పలు రకాల ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో రాయబడిన మాట, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని రాయబడింది. బలవంతులైన విశ్వాసులను, ప్రార్థనాపరులైన విశ్వాసులను, పరీక్షలలో వాడబడుతున్న విశ్వాసులను, ఆతిథ్యం ఇచ్చు విశ్వాసులను, దేవుని సేవకులను ప్రేమించు విశ్వాసులను బలహీనపరచడానికి, నిరుత్సాహపరచడానికి వెదకుచూ తిరుగుతున్నాడు. బలముగా సేవ జరుగుతుంటే ఏదో విధంగా బలహీనపరచాలి, పాడు చేయాలని వెదకుచూ తిరుగుతున్నాడు.
ప్రారంభ అనుభవం మనం చూస్తాం. ఆదాము అవ్వలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృపకు పాత్రలుగా ఎంచబడి ఆ ఏదైనా వనములు దేవునితో సహవాసము చేస్తూ ఆనందిస్తూ సంతోషంగా ఉంటే ఏం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన కుయుక్తిని ఉపయోగించి మోసపూరితమైన మాటల చేత సన్నిధిలో నుండి నెట్టివేయబడలేదా? ప్రియమైన వారులారా, సంసోను చేసిన ఈ నీచ కార్యము దేవుని నామానికి అతడు ఫిలిష్తీయులు అతను తీసుకొని పోయి అతను 2 కళ్ళు పీకి వేసి వారి దేవత, వారి ఆరాధనీయమైనటువంటి దేవత దగ్గర ఒక ఎందుకు పనికిరాని ఒక సామాన్యుడిగా వేలాడగా కట్టేశారండి. 2 స్తంభాలకి కట్టేసి హేళన చేస్తూ పండగ చేసుకుంటూ దూషించిన వారిగా అయ్యారు. అంటే అది సంసోనులోని బలహీనత కాదంటారా? ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీవు దేవుని సన్నిధికి వస్తూ కూడా లోకపరమైన కార్యాలలో, లోక సంబంధమైన వాటిలో పాలు పొందుచున్నావు అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నావని వాక్యం చెప్తుంది. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చే నీవు, ప్రత్యక్షతను పొందుకుంటున్న నీవు ఆత్మీయంగా దినదినము వర్ధిల్లాలి. దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చబడాలి తప్ప వింటూ వాక్యం తెలుసుకుంటూ లోకపరమైన కార్యాల్లో పాలు పొందితే ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఇది దేవునికి ఇష్టం లేదు. దేవుడు దాన్ని సమర్థించడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. తన లేఖనాల ద్వారా తన చిత్తాన్ని దేవుడు బయలుపరచుచు నీవు అలా ఉంటే సంబరపడే దేవుడు అండి మనం సేవిస్తున్న దేవుడు. కనుక ఈ ఉదయకాలం ఏ విధంగా వాక్యాన్ని వింటున్న నీ ప్రవర్తన ఉంటుంది పరిశీలన చేసుకుందాం. 3వదిగా మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 26, 27 వాక్యాలు మనం చదివితే అక్కడ దావీదును గూర్చి రాయబడిన సంఘటన మనం చూస్తాం. పిల్లరా, ఇశ్రాయేలీయులు అమ్మోరీలను సంహరించి రబ్బా అను పట్టణమును ముట్టడి వేశారు. అమ్మోరీలతో యుద్ధం చేశారు. వారిని సంహరించి రబ్బా అనేటువంటి పట్టణంలో ఉన్నారు. అంటే యుద్ధానికి సిద్ధపడే ఉన్నారు, పెద్ద ప్రాంగణంలో ఉన్నారు. కానీ దావీదు మాత్రం తన రాజనగరునందు ఉన్నాడు. మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే ఆ మిద్దె కింద ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే దావీదు తన శరీరాన్ని అదుపు చేసుకోలే. తన కోరికను అదుపు చేసుకోలేకపోయాడు. వెంటనే ఏం చేశాడు? ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపము చేశాడు. అది దేవుని దృష్టికి అది అసహ్యమైనది, పాపముగా మార్చబడింది. ఎప్పుడైతే దేవుని దృష్టికి అది పాపముగా మార్చబడిందో ఆ పాపము వలన వచ్చిన పరిస్థితిని దావీదు ఎదుర్కొనక తప్పలేదు అనే విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. అనగా ఎంతో నష్టపోయాడు. తాను చేసిన పాపము వలన ఎన్నో శ్రమను అనుభవించాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. పిల్లరా, ఉదయకాలం వాక్యం వింటున్న నీవు నీ యొక్క కోరికల్ని, ఈ లోకపరమైన కోరికల్ని అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నీ శరీర సంబంధమైన కోరికలను ఎదిరించగలగాలి. యేసు ప్రభు వారు ఈ శోధన ఎదుర్కొన్నాడు. అపవాది వచ్చి 40 సంవత్సరాలు నీవు ఉపవాసం ఉన్నావు కదా, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మలుచుకొని తిను, నీ కోరిక తీర్చుకో అని, నీ ఆకలి తీర్చుకో అని ప్రేరేపిస్తే ప్రభువారు అన్నారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని
మన ప్రభు వారు జ్ఞాపకం చేశారు కదా. అవునండి, దేవుని మాట ప్రకారం నీవు నడుచుకుంటే ఈ లోకపరమైన ఆశలు, కోరికలు ఏవైనా సరే వాటిని చంపివేయగలుగుతావు, వాటిని ఎదిరించగలుగుతావు, వాటిని జయించి దేవుని కొరకు జీవించగలుగుతావు. అలా జీవించడం కొరకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ మనల్ని దినదినము దేవుని స్వారూప్యతలో ఉండడానికి బలపరుచుచున్నదనే విషయాన్ని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. పిల్లారా, 4వదిగా మనం చూసినట్లయితే ఇక్కడ రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం నుండి 3వ వాక్యం వరకు మనం చదివితే ఇక్కడ సొలొమోను యొక్క పతనం, సొలొమోను యొక్క దిగజారిన స్థితి మనం చూస్తాం. సొలొమోను కూడా నీతిగానే ప్రారంభించాడు తన విశ్వాసాన్ని. దేవుడు సంతోషపడేటువంటి విధానంగానే ప్రారంభించాడు తన ప్రారంభ దినాలను. ఇశ్రాయేలుకు రాజు అయిన తరువాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనతో మాట్లాడినప్పుడు నీకేం కావాలి అంటే ప్రజలను పరిపాలించే జ్ఞానము అన్నాడు, చాలు. కానీ ప్రభువు ఆయన కోరుకున్న ఆ కోరికలో ఉన్నటువంటి ఆశ, తన ప్రజల పట్ల బాధ్యతను చూసి జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యములు ఇచ్చాడు దేవుడు. కానీ సొలొమోను ఏం చేశాడండి? వాటిని, ఈ లోకపరమైన వాటిని ఆశించి వాటి మీద మొగ్గు చూపి 1000 మంది భార్యలను చేసుకున్నాడు. 700 మంది ఉపపత్నులు, 300 మంది భార్యలు, 1000 మందితో సహజీవనం చేస్తే వారందరూ కూడా సొలొమోను యొక్క మనసును దేవతల వైపు, వారు ఆరాధించే, వారు నమ్మిన దేవతల వైపు అతని మనసును త్రిప్పివేసిరి అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం. అక్కడ వాయబడిన మాట, అతని భార్య అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను చేసిన జారత్వము వలన దేవుని అనుగ్రహమును పోగొట్టుకున్నాడు. దేవుని అనుగ్రహము వలన జ్ఞానము పొంది సకల దేశములకు, సకల రాజ్యములకు దేవుని ప్రతినిధిగా, మహిమకరమైన సాధనంగా నిలువబడిన సొలొమోను దేవుని అనుగ్రహాన్ని కోల్పోయిన వాడిగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి, నీ మనసు త్రిప్పివేయబడితే దేవునికి మహిమకరంగా నీ ఉండలేవు. నీ మనసు వాక్యము వైపు మళ్లింపబడకుండా లోకాశల వైపు మళ్లింపబడితే దేవుని ఉద్దేశం నీ జీవితం మూలంగా నెరవేర్చబడదు అనే విషయాన్ని ఈ ఉదయకాలం దేవుని లేఖనం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ప్రియులారా, వాక్య ప్రకారం ప్రవర్తించు వారే దేవుని నీతిని తెలుసుకుంటారు, దేవుని నీతిని అనుసరించి నడుచుకుంటారు. ఎవరైతే వాక్యాన్ని పెడచెవిన పెడతారో, విన్నట్టే ఉంటూ, తెలిసినట్టే ఉంటూ వాక్య ప్రకారమైన ప్రవర్తన తన జీవితంలో కనబరచని వారు ఖచ్చితముగా ఈ విధంగా ఆత్మీయంగా ప్రారంభించి చివరికి అవమానకరంగా ముగించుకునే వారిగా ఉంటారు. ఇదే సొలొమోను రాశాడు కదా ప్రసంగి గ్రంథములు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నువ్వు ఎలా ప్రారంభించావు అన్నది కాదు, ఎలా ముగిస్తున్నావు. దేవుని వాక్యమును సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలని. మందిరానికి ప్రారంభ దినాల్లో ఎంత యాక్టివ్గా పాలు పొందుతారో, ప్రార్థించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, సేవకులను అనుసరించే విషయంలో, దినములు గడిచే కొద్దీ, వారములు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరములు గడిచే కొద్దీ ఆత్మీయంగా నువ్వు ఎదుగుచున్నావా, లేక బలహీనపడి వారి మీద వీరి మీద నెపాలు వేస్తూ వారిని వీరిని చూస్తూ ఆత్మీయతలో పడిపోయి చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నావా? ఎలా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? వాక్యము అనేది మనల్ని దేవుని చిత్తము నెరవేర్చే వారిగా సిద్ధపరుచున్నదై ఉన్నది. వాక్యము అనేది దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితము ద్వారా నెరవేర్చబడుటకు ఇవ్వబడిందిగా ఉన్నది. ఏ విధంగా దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలో, ఏ విధంగా దేవుని చిత్తం మన జీవితం మూలంగా నెరవేర్చబడాలో అది వాక్యాన్ని ధ్యానం చేయుట వలన, వాక్య ప్రకారం మన జీవితాన్ని మలుచుకొనుట వలన మాత్రమే జరుగుతుంది అనే విషయాన్ని ప్రియమైన వారలారా జ్ఞాపకం చేసుకోవలసిన వారై ఉన్నారు. కనుకనే ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు, వాక్యము వినువారై ఉండి, అలా ఉండడం మాత్రమే కాదు కానీ దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి.
వాక్య ప్రకారము ప్రవర్తించినప్పుడే మనము ఆధ్యాత్మికంగా దేవుని సంతోషపెట్టగలిగిన వారిగా ఉంటామండి. దేవుని చిత్తం మనం నెరవేర్చగలిగిన వారిగా ఉండగలుగుతామండి. అంతేగాని వాక్యం విని విడిచిపెట్టుట వలన ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి ప్రయోజనము లేదు. కాగా దాని వలన నష్టపోతాం. వాక్యము విని ప్రవర్తన సరిచేసుకోకపోతే అది నీ ఆత్మీయ జీవితానికి అంతైనా అది నాశనానికి దారి తీసే ప్రమాదకరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజు ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా వాక్య ప్రకారం మనం ప్రవర్తించినప్పుడే, వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన అనుభవం మనం కలిగినప్పుడే ఆయన ఎదుర్కోగలుగుతాం. ఆయన తీర్పులోకి వెళ్ళినప్పుడు ప్రభువా ఈ విషయం నాకు తెలియదయ్యా, నాకు చెప్పలేదయ్యా అంటే కుదరదు. ఈ విషయం నాకు తెలియదు, ఈ విషయం నేను క్షమించయ్యా అంటే అప్పుడు క్షమాపణలు ఉండవు. యేసు ప్రభువారు మొదటిగా గొర్రెపిల్లగా వచ్చాడు. మనందరి పాపములను ఆయన భుజము మీద వేసుకొని లోక పాపం మోసుకొనిపోయి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై యేసు తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈసారి ఎలా వస్తాడో తెలుసా? కొదమ సింహము వలె వస్తాడు ఆయన. ఈసారి ప్రాణం పెట్టడానికి రావడంలా మన దగ్గర లెక్కలు చూడడానికి వస్తున్నాడు ప్రభువు. కనుక ఈసారి కరుణామయుడు కాదు, ఈసారి దయామయుడు కాదు, కృపా సత్య సంపూర్ణుడు కాదు. ఈసారి ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతి స్థానములో వచ్చుచున్నాడనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. న్యాయాధిపతి అయిన దేవునిగా, తీర్పు తీర్చువానిగా ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మనం ఎదుర్కోవాలి, ఆయన దయ పొందుకోవాలి. అంటే మనకివ్వబడిన ఈ సమయంలో వాక్య ప్రకారం మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా వాక్యాన్ని మన జీవితం మూలంగా అనుభవిస్తున్నామో గ్రహించిన వారమై దేవుని సన్నిధిలో నడవాలి అనే విషయాన్ని, దేవుని మహిమకరంగా మనం ఉండాలి అనే విషయాన్ని వాక్యం ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియమైన వారలారా, వాక్యం విన్న నీవు ఈరోజైనా వాక్య ప్రకారము నీవు ప్రవర్తిస్తున్నావో లేదో, నీ నడవడిక, నీ ప్రవర్తన దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉన్నదో లేదో ఒకసారి పరిశీలన చేసుకొని వాక్యపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా నీ తీర్మానాన్ని ప్రభువుకు తెలియజేయాలని దైవ సేవకునిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల ఉంచండి. దేవుని సహాయం కొరకు, ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము వాక్య ప్రకారము ప్రవర్తించువారు దేవుని నీతిని నెరవేరుస్తారని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వెతబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టండి అయ్యా. ఇప్పుడు మేము చూసాం అయ్యా, కొందరు ప్రభువా ఆత్మీయంగా ప్రారంభించారు, కానీ నీతిని నెరవేర్చకపోవుట వలన అవమానాలు పాలైనట్లుగా ఏలి కుమారులని మేము చూసాం, సంసోను జీవితాన్ని మేము చూసాం, దావీదు జీవితాన్ని మేము చూసాం, సొలొమోను జీవితాన్ని మేము చూసాం. ఈ నలుగురి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు ఒకవేళ వాక్యము విన్నా మా ప్రియులలో గనుక ఉన్నట్లయితే, ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి ఎడల మీ కృపను వెల్లడిపరిచి, వారు చేసే ప్రార్థనకి విలువిచ్చి, మీ పరిశుద్ధమైన పరిచర్యలో యోగ్యమైన వారిగా వాడబడుటకు అవసరమైన కృపను వెల్లడిపరిచి ఇదనపు ఆశీర్వాదాలతో నింపి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సమాధానము కుడి వచ్చిన మనకు వాక్యము విని వాక్య ప్రకారం ప్రవర్తన సరిచేసుకొనుచున్న ప్రతి ఒక్కరికి, సకల లోక పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.